హాయ్ అండి. ఇవాళ మనం కిచెన్ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారా, ఇక్కడ కిచెన్ కంపోస్ట్ చాలా బాగా రెడీ అయిందండి. చక్కగా రెడీ అయిందండి. చూసారా, ఈ విధంగా రెడీ అవ్వాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను మట్టి తీసుకున్నాను. మట్టి ఇది కిచెన్ వేస్ట్ అండి. మనం డైలీ వంటలు చేస్తాం కదండి, అక్కడ వచ్చిన కిచెన్ వేస్ట్ అండి. ఈ కిచెన్ వేస్ట్తోనే మనం కంపోస్ట్ తయారు చేసుకుందామండి. ఇక్కడ చూసారా, వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఇది గిన్నె ఉంటే తీసుకోండి, లేకపోతే కుండీ అయినా పర్వాలేదండి. ఏదైనా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ 1 లేయర్ మట్టి వేసుకోవాలండి. మట్టి ఏదైనా పర్వాలేదండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని పైన మన కిచెన్ వేస్ట్ అనేది వేసుకోవాలండి. 1 లేయర్ కిచెన్ వేస్ట్, 1 లేయర్ మట్టి అలా వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకోండి. మన కిచెన్లో వేస్ట్గా పడేసే ప్రతిదీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కానీ మనం వాటిని ఓపికగా మనం చేసుకోవాలండి. ఉల్లి పొట్టు కానించి విరిగిపోయిన పాలు వరకు మనకు అన్నీ ఉపయోగపడతాయండి. కానీ మనం వాటిని చాలా ఓపికగా చేసుకుంటే ప్రతిదీ మనకి చాలా లాభాలు అయితే ఉంటాయండి. ఈ కిచెన్ కంపోస్ట్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన మొక్కలకి దీని ద్వారా మంచి ఎరువులు అనేవి ఇవ్వచ్చండి. మన గ్రామాల్లో కనుక చూసుకున్నట్లయితే ఆవు పేడలు, గేదె పేడలు కుప్పలుగా వేసి వాటి నుండి ఎరువులు అనేవి తయారు చేసేవారండి. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి ఎండకి ఎండి వానకి తడిచి సహజ పోషకాలు అనేవి చాలా వరకు కోల్పోతున్నాయండి. దానివల్ల రైతులు కొంత కష్టపడి సేంద్రియ పదార్థాలను సేకరించి ఒక గుంటలో వేసి అవి కుళ్ళడానికి తగిన పరిస్థితులను కల్పిస్తున్నారండి. కానీ అవి కుళ్ళడానికి చాలా నెలలైతే పడుతుందండి. ఇలా ఎక్కువ టైం పట్టకుండా ఆ కుళ్ళి ప్రక్రియ చాలా త్వరగా జరగడాన్నే మనం కంపోస్టింగ్ అంటామండి. దాని ద్వారా తయారైన ఎరువులను కంపోస్ట్ అంటారండి. అర్థమైంది కదండి కంపోస్ట్ అంటే ఏంటో. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కవర్ అనేది పైన పెట్టి దానిపైన మూత పెట్టేసి దాని మీద మనం బరువు ఏదైనా పెట్టాలండి. బరువు పెట్టి ఏదైనా వాటర్ లేని ప్లేస్లో పెట్టాలండి. దీన్ని వాటర్ తగలకుండా స్టోర్ చేసుకోవాలండి. చూడండి, తర్వాత రోజు చూపిస్తున్నాను నేను. మట్టి అనేది కిందకి వెళ్ళిపోయింది చూడండి. తర్వాత రోజు వేస్ట్ అనేది నేను వేసుకుంటున్నానండి. మళ్ళీ కిచెన్ వేస్ట్ చూడండి, ఈ విధంగా మనం కిచెన్ వేస్ట్ అనేది వేసుకోవాలండి. 1 లేయర్ కిచెన్ వేస్ట్, 1 లేయర్ మట్టి ఈ విధంగా వేసుకొని పైన ఏదైనా కవర్తో కట్టేసి దానిపైన ప్లేట్ మూత పెట్టేసి దాని మీద మనం ఏదైనా బరువు పెట్టాలండి. బరువు పెట్టి వాటర్ తగలకుండా సేఫ్గా మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇదైతే కంపోస్ట్ అవ్వడానికి 1 మంత్ టైం పడుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి దీని ద్వారా. ఈ ప్రాసెస్ అనేది మనం డైలీ చేసుకోవచ్చండి. డైలీ మనకి కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదండి, వాటితో మనం డైలీ దీన్ని చేసుకోవచ్చండి. ఈ కంపోస్ట్ ద్వారా మొక్కలకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మొక్కలకి మనం మంచి ఎరువులు అనేది ఇవ్వచ్చండి ఈ కంపోస్ట్ ద్వారా. కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఈ కంపోస్ట్లో మన మొక్కకు కావలసిన నత్రజని, పొటాష్, భాస్వరం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయండి. ఈ కంపోస్ట్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మెగ్నీషియం, బోరాన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు కూడా మన మొక్కకి పుష్కలంగా అందుతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని పైన కవర్ అనేది పెట్టేసి మూత పెట్టి మనం బరువు అనేది పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. 1 మంత్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, కంపోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, కంపోస్ట్ రెడీ అయిందండి. చాలా బాగా రెడీ అయింది. చూసారా, చక్కగా రెడీ అయిందండి. ఈ కంపోస్ట్ మనం మొక్కలకి అనేది ఇవ్వాలండి. ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం మొక్కలకి యూరియా, డిఎస్పి లాంటి ఎరువులు ఇస్తాం కదండి, ఇది ఇస్తే అవి ఇవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, చక్కగా రెడీ అయింది కదా. ఇది మనం ఇప్పుడు మొక్కలకి అనేది ఇద్దామండి. నేను చూపిస్తాను ఏ విధంగా ఇవ్వాలో చూడండి. ఇది మన మొక్కలకి మొదట్లో వెయ్యాలండి. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మొక్కలు ఉన్నాయి చూడండి. ఈ మొక్కలకి మొదట్లో అనేది కంపోస్ట్ అనేది వేయాలండి. ఈ కంపోస్ట్ వల్ల మన మొక్కలకి తెగుళ్ళు అనేవి రావండి. ఒకవేళ వచ్చిన వాటిని తట్టుకునే శక్తి అనేది వీటికి ఉంటుందండి ఈ కంపోస్ట్ ఇవ్వడం వలన. ఈ కంపోస్ట్ ఇవ్వడం వల్ల వాటర్ కూడా మనం తక్కువే ఇవ్వడానికి అవుతుందండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదు. మొక్కలు ఎక్కువ వాటర్ కూడా తీసుకోవండి ఈ కంపోస్ట్ ఇవ్వడం వల్ల.
ఈ కంపోస్ట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదండి. మనం బయట నుంచి ఎరువులు కొని తెచ్చిపెట్టుకొని అవి మొక్కలకి ఇచ్చే కంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తే చాలా బాగుంటాయి కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన ఇంట్లోనే మనకున్న వాటితోనే మనం కంపోస్ట్ తయారు చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.